వెల్కమ్ టు తెలుగు ఛానల్. తెలంగాణలో ఇటు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఇటు 2 రోజుల వ్యవధిలో దాదాపు 5,75,000 కోట్లు పెట్టుబడులు పెట్టుకోవడానికి అదేవిధంగా ఎంఓయూ కుదుర్చుకోవడానికి కూడా వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పొచ్చు. సో 2 రోజుల వ్యవధిలో మొత్తం 5,75,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. మొదటి రోజు చూసుకుంటే దాదాపు 3,97,500 కోట్లు ఒప్పందాలు కుదరగా, రెండవ రోజు చూసుకుంటే 1,77,500 కోట్లు ప్రభుత్వంతో ఇటు వివిధ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పొచ్చు. సో మొదట చూసుకుంటే ఇటు ఇన్ఫ్రాకి డీసీ పార్క్ ఏకంగా 70,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అదేవిధంగా ఎంఓయూ కుదుర్చుకుంది. ఇక రెండవది చూసుకుంటే దాదాపు 9,000 కోట్లతో జేసీకే ఇన్ఫ్రా ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. సో ఈ సమస్య ఏం చేస్తుందంటే డేటా సెంటర్స్ సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల దాదాపు 2,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ పర్యాటక రంగంలో ఏకంగా 7,045 కోట్ల పెట్టుబడులు కూడా ఒప్పందాలు జరిగాయి. ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి కూడా ఉపాధి లభించనుంది రానున్న రోజుల్లో. ఇవి కాకుండా ప్రధానంగా ఐటీ, విద్యుత్, క్రీడలు, పర్యాటకం, అటవీ, ఇతర శాఖల్లో కూడా పెట్టుబడులు కంపెనీలు ఆసక్తి చూపించాయి. అదేవిధంగా 2047 నాటికి కూడా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే సంకల్పంతో నిర్వహించిన రెండో రోజు ఇటు గ్లోబల్ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా లక్ష్యం విజయవంతమైంది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పారంటే పేదల కోసమే ఈ ప్రణాళిక, విద్యపై ఖర్చు, అదేవిధంగా భవిష్యత్తుపై పెట్టుబడి, ఇటు సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తాం, ప్రపంచ దేశాలతో రాష్ట్రం పోటీ పడుతుందంటూ ఇటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం మాట్లాడడం జరిగింది. సో చూశారు కదా, 2 రోజుల వ్యవధిలో మొత్తం 5,75,000 కోట్లు అయితే తెలంగాణకు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకోవడానికి చూశారు. సో మొత్తం చూసుకుంటే మళ్ళీ ఇవన్నీ కాగితాలకే పరిమితం అవుతుందా? రాబోయే రోజుల్లో వీళ్ళు 2047 అంటున్నారు. మళ్ళీ అప్పటిదాకా ఇదే ప్రభుత్వం ఉంటుందా? మళ్ళీ దీని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు ఏ విధంగా దీన్ని పక్కకు జరిపి ముందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే ఇదే ఫ్యూచర్ సిటీలో ఇంతకుముందు ఏం చెప్పారంటే ఇటు ఫార్మసిటీ అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. సో దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటు ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇక్కడ దాదాపు 30,000 ఎకరాల్లో ఇటు వివిధ సంస్థలను పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించడానికి ఎంఓయూ కుదుర్చుకుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా ఇదే విచ్చే గవర్నమెంట్ కూడా ఇదే వీళ్ళు చెప్పినటువంటి ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తారా లేకపోతే దీన్ని పక్కకు పెడతారనేది కూడా మనం వేచి చూడాలి. సో అదేవిధంగా ఇందాక ఈ సమ్మిట్లో చూసుకుంటే ఏ కంపెనీలు కూడా ఎంతెంత పెట్టుబడులు పెట్టాయో మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇటు పెద్ద పెద్ద సంస్థలే కాకుండా ఇటు చిన్న చిన్న సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని చెప్పొచ్చు. ఇటు ఏజీ గ్రూప్ దాదాపు 6,750 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బయాలజికల్ ఈ లిమిటెడ్ కూడా దాదాపు 3,500 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు ఫుడ్ లింక్ సంస్థ 3,000 కోట్లు, అదేవిధంగా ఆర్సీటీ ఎనర్జీ ఇండియా దాదాపు 2,500 కోట్లు, ఇటు ఫేరిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 800 కోట్లు కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అరవిందో ఫార్మా 2,000 కోట్లు, హెట్రో గ్రూప్ దాదాపు 1,800 కోట్లు, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా దాదాపు 1,500 కోట్లు, గ్రాన్యువల్ ఇండియా 1,200 కోట్లు, అదేవిధంగా ఇటు ఈ కంపెనీలతో పాటు వింటేజ్ కాఫీ ఇండియా దాదాపు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 1,100 కోట్లతో ఇక్కడ పెట్టుబడులు పెడుతుందని తెలుస్తుంది. దీంతో పాటు కెన్స్ టెక్నాలజీ ఇండియా దాదాపు 1,100 కోట్లు, అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటల్కి సంబంధించి చూసుకుంటే 800 కోట్లు, కేజీఎఫ్ ఇండియా దాదాపు 650 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలిం అండ్ యానిమేషన్ దాదాపు 500 నుంచి 600 కోట్లు, మహేంద్ర 500 కోట్లు. సో ఈ విధంగా అయితే పెట్టుబడులు పెట్టడానికి దీనికి సంబంధించిన ఎంఓయూ కూడా ఇటు వివిధ సంస్థలు కూడా ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. సో మొత్తం చూసుకుంటే ఇటు తెలంగాణలో దాదాపు రాబోయే రోజుల్లో అంటే 2047 నాటికి వీళ్ళు దాదాపు 5,75,000 కోట్లు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇవన్నీ కూడా ఏదన్నా ఒక గ్లోబల్ సమ్మిట్ అంటే వాస్తవం చెప్పాలంటే వీళ్ళు రాబోయే రోజుల్లో ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను ఆకట్టుకోవడానికి, అదేవిధంగా వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిలియనర్లను వీళ్ళు ఈ సమ్మిట్కి ఆహ్వానించి దీన్ని రాబట్టుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికి ఈ సదస్సు జరిగిందని చెప్పొచ్చు. మళ్ళీ ఇవన్నీ కూడా కాగితాలకే పరిమితం అవుతాయా లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే 5,75,000 కోట్లు పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో వాస్తవం చెప్పాలంటే కొన్ని లక్షల మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా పేపర్కే పరిమితం అవుతాయా లేకపోతే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తారని వేచి చూడాలి. సో చూశారు కదా, రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ని మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.